నా పేరు జాన్ చెమ్మిల్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మొదటి రోజు కండత వాక్యం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసెను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించని వాడు జీవం లేనివాడే. 1 యోహాను 5వ అధ్యాయము 11, 12 వచనములు. రెండో రోజు కండత వాక్యం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడుగా జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మూడో రోజు కండత వాక్యం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. నాలుగో రోజు కండత వాక్యం. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. కీర్తనలు 25వ అధ్యాయము 5వ వచనము. ఐదో రోజు కండత వాక్యం. అరణ్యంలో మోషే సర్పంని ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను.